మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి వార్డులో గల్ఫ్ సర్వే నెంబర్లో 180లో ఉన్న 99.14 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాష్ట్ర ప్రభుత్వం గోశాల కొరకు 99.14 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొంటారని బీజేపీ మండల అధ్యక్షులు మాదారపు శ్రీకాంత్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్న మరియు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదవ్ దొంగలాగా వచ్చి భూమి పూజ చేయడం సరికాదని బీజేపీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ తెలిపారు. రైతులకు న్యాయం జరిగేదాకా బీజేపీ అండగా ఉంటుందని శ్రీకాంత్ తెలియజేశారు. తనకు ఓట్లేసినందుకు తగిన బుద్ధి తను చెప్పడం జరిగింది కనుక బీజేపీ పార్టీ ఈ యొక్క విషయం మీద తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజలకు తగిన న్యాయం ప్రత్యామ్నాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. జై బీజేపీ. మీడియా మిత్రులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్కపల్లి గ్రామంలో ఏదైతే అక్రమంగా ప్రభుత్వం చొరబడి అక్రమంగా భూములను లాక్కోవాలని ప్రయత్నం చేస్తుందో దానికి పూర్తి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఈరోజు పేద రైతులకు అండగా నిలిచింది. ఇదే విధంగా మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే కేఎస్ రత్నమన్న గారు, ఎంపీ గారు సానుకూలంగా కలెక్టర్ గారితో కానీ మన సీఎం గారితో కానీ చర్చలు జరుపుతున్నారు. సో ఈ ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో కాళీ యాదయ్య గారు ఎవరికి తెలియకుండా ఒక దొంగలాగా వచ్చి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రజలకు ఎటువంటి సంప్రదింపులు చేయకుండా వచ్చి ఏదో నామమాత్రంగా ఇక్కడ పూజ చేసి పోలీస్ బందోబస్తుని వందల మంది పోలీసులతోటి భూమి పూజ చేసి అక్రమంగా చూడబడడానికి ప్రయత్నం చేశారు. సో అదంతా ప్రజా పాలనలో ఈ కాంగ్రెస్ అంటే ప్రజాపాలన, ప్రజల సొంతం అనే కలిబుల్లి మాటలు చెప్పి వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదేవిధంగా దొరల పాలన అంటే కేసీఆర్ ఇంతకైతే ఏదైతే దొరల పాలన చేసిండో దానికి మించిన పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఈ ప్రజలు, ఈ పేద ప్రజలు ఏదైతే ఉందో వాళ్ళు పెట్టిన డిమాండ్లు కానీ వాళ్ళతో చర్చలు జరిపి తర్వాత ఏదున్నా సామరస్యంగా ఇక్కడ రైతులకు న్యాయం చేస్తారని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. జై బీజేపీ, జై జై బీజేపీ, భారత్ మాతా కీ.